హలో ఎవ్రీవన్. అందరితో పాటు ఇరుగ్గా ఒక సోఫాలో కూర్చోవడం కంటే ఒక గుమ్మడికాయ మీద కూర్చొని అది నాది అనుకోవడం నాకు నచ్చుతుంది. ఒంటరితనం. మేధావులు ఎక్కువగా ఒంటరిగా ఎందుకు ఉంటారు? ఒక రోజులో ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం వల్ల వాళ్ళకి నీకులా అసంతృప్తి ఉండదు. ఆ రోజు వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. ఎవరితోనైనా కలిసి ఉంటే త్వరగా అలసిపోయి విసుగు చెందుతారు. ఒంటరితనంలోనే వాళ్ళు సంతోషాన్ని పొందుతారు. ఇంకా గుంపులో గోవింద అనేవాళ్ళు ఒకరినొకరు కలుసుకొని దగ్గరతనం వల్ల బాధపడతారు. అలాగని దగ్గరే బతకలేరు, దూరమే బతకలేరు. ఎందుకంటే వీళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు. ఇంకా తెలివైన వారి దగ్గరకు వస్తే వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి కొంత ఒంటరితనం, కొంత శూన్యం కావాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తాను. అదే మీరు ఒంటరిగా ఉండలేరు. నెత్తి నేలకేసి కొట్టేసుకుంటారు. మీ అందరికీ గుంపే కరెక్ట్, కానీ గుంపులో ఉండేవారికి ఎప్పుడు గుర్తింపు రాదు. ఇలా ఉండటం వల్ల వ్యక్తిత్వం కోల్పోతారు. ప్రతి మనిషి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ప్రాబ్లమ్స్ గుంపులో ఉండేవాడికి వస్తే ఎవరిని నిందించాలని చూస్తాడు. అదే ఒంటరిగా ఉండేవాడు తనకున్న ఆలోచన శక్తితో తన ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేసుకుంటాడు. ఎవరిపై నింద వేయాలని చూడడు. బీ హ్యాపీ, బీ ఓన్లీ వన్.